నమస్తే. ప్రముఖ వ్యక్తుల జాతక వివరాలను తెలియజేసే అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం క్రికెటర్ అలాగే లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ జాతక వివరాలను తెలుసుకుందాం. సెంచరీలు కొట్టే సత్తా ఉన్న బౌండరీలు దాటిన మనస్తత్వం సచిన్ది. జయాపజయాలకు అతీతంగా ప్రాక్టీస్ ను కొనసాగిస్తున్న సచిన్ తనపై వచ్చే విమర్శలకు బ్యాట్ తోనే సమాధానమిస్తాడు. తనదైన శైలిలో రాణిస్తున్న ఈ మాస్టర్ బ్లాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించిన ఈ క్రికెట్ ధీరుడు 15 ఏళ్ల వయసులోనే సంచలనాలకు నాంది పలికాడు. 1988 డిసెంబర్ 11న డొమెస్టిక్ కెరియర్ ను ప్రారంభించిన సచిన్ గుజరాత్ లో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించి భారత్ క్రికెట్ క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఫస్ట్ క్లాస్ టోర్నీ హిస్టరీలో సెంచరీ నమోదు చేసిన తొలి యంగ్ క్రికెటర్ గా రికార్డు సాధించాడు. అనంతరం డొమెస్టిక్ క్రికెట్ నుంచి తన పరిధిని విస్తరించాడు. 1989 కరాచీలో జరిగిన మ్యాచ్ లో భాగం పంచుకుని అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రస్థానాన్ని సాధించాడు. ఆటలో ఏ స్థాయి ఉన్నతిని సాధించాడంటే వరల్డ్ బెస్ట్ బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఆ విశేషాలను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినడానికి ఆసక్తి చూపిస్తారు అభిమానులు. కెరియర్ ప్రారంభించిన తరువాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో 1990 ఆగస్టులో తొలి సెంచరీని సాధించాడు. అది మొదలు ఎన్నడూ వెనుతిరిగి చూడలేదు. అలాని అపజయాలు లేవని కాదు, ఓటమి నుంచి కొత్త పాఠాలను అలవర్చుకున్నాడు. 1994 సెప్టెంబర్ 27న ఆస్ట్రేలియాతో తొలి వన్డే గెలిచి బావుటా ఎగరవేశాడు. కెరియర్లో ఫామ్ లో ఉన్న సమయంలోనే సచిన్ ను అంజలి క్లీన్ బౌల్డ్ చేసింది. 1995లో వీరి ప్రేమ పెళ్లిగా మారింది. సహధర్మచారిణిగా సచిన్ జీవితంలో అంజలి అడుగుపెట్టింది. ఆమె ప్రోత్సాహం సచిన్ ను మరింత ఆత్మస్థైర్యంతో గెలుపు దిశగా ముందుకు నడిపించింది. అంజలి గ్రాండ్ మాస్టర్ జీవితంలో ప్రవేశించాక రికార్డులకు కొదవలేదు. 1996 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డును కైవసం చేసుకున్నాడు. 1997 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా తండ్రి మరణం అతనిని కుంగదీసిన మొక్కవోని దీక్షతో ఆటను గెలిచి తన సెంచరీని తండ్రికి అంకితమిచ్చాడు సచిన్. 2000లో తన మనస్తత్వానికి సరిపడిన కెప్టెన్సీకి విరమణ ఇచ్చి ఆటలో మరింత నైపుణ్యాన్ని కనబరిచాడు. 2002లో క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే రెండవ అత్యున్నత బ్యాట్స్మెన్ గా గుర్తింపును సాధించాడు. 2003 ఏడాది నాటికి వన్డేలలో అగ్రస్థానంలో నిలిచి భారత క్రీడాకారుల ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. 2003 ప్రపంచ కప్ లో ఓటమి పాలైనప్పటికీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి తన సత్తా చాటుకున్నాడు. 2005 డిసెంబర్ 10వ తేదీన అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందాడు. వరుస విజయాలతో మన్నాలను అందుకుంటున్న సచిన్ 2006 మార్చి 19న జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క పరుగుతో అవుట్ అయి విమర్శలు పాలయ్యాడు. ఫలితంగా 2006 డిసెంబర్లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డ్ క్రియేట్ చేయగలిగాడు. ఎంత స్టార్డమ్ ఉన్నా కించెత్ గర్వం కూడా లేని సచిన్ ను విమర్శించిన వారు కూడా లేకపోలేదు. 2007లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ రిటైర్ అవ్వాలంటూ న్యూస్ పేపర్లో కాలం రాసి సచిన్ ను అవమానపరిచాడు. అందుకు లిటిల్ మాస్టర్ సమాధానం ఏమిటో తెలుసా? 2007 జూలై 28 11,000 పరుగులు పూర్తి చేసి తన పరుగుకు వేగం తగ్గలేదని చెప్పకనే చెప్పాడు. 2010 ఫిబ్రవరి 24న వన్డే ఇంటర్నేషనల్లో 200 పరుగులతో నాటౌట్ గా నిలిచి అభిమానుల నిరాధనాలు అందుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సిరీస్లలో అత్యంత ప్రతిభ చూపుతున్న సచిన్ 2011 వరల్డ్ కప్ ను భారత్ కు కానుకగా అందించి రిటైర్మెంట్ ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నారు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్కారం అండి. ఈ వారం మాకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జాతక వివరాలను తెలియజేస్తారు. తప్పకుండా అండి. న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే 24th ఏప్రిల్ 1973 వచ్చింది. టోటల్గా చూస్తున్న రూలింగ్ నెంబర్ చూస్తే నెంబర్ 3 వస్తుంది. అదేవిధంగా సంఖ్యాశాస్త్రం నెంబర్ 24 అంటే 6 వస్తుందన్నమాట. ఈ న్యూమరాలజీ ప్రకారం 369 కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్గా ఆయన ఉంటుంది లైఫ్లో అని చెప్పడానికి పూర్తి అవకాశం ఉంది. అయితే ఈయన 1989 నుండి చూసుకున్న 1989లో ఆయన మొట్టమొదటిసారిగా చేసిన ప్రయత్నంలోని టోటల్ 9 వస్తుంది. సో అక్కడ ఆయన ఆరంభం బేస్మెంట్ స్టార్ట్ అయింది చెప్పడానికి పూర్తి 9 అన్నమాట. కుజుడు అనేవాడు కుజబలం ఉన్నవాడు చక్కగా తీసుకుని వచ్చాడు
చేయడం చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా జ్యోతిశాస్త్ర ప్రకారం చూసుకుంటే కూడా పూర్వాషాఢ నక్షత్రంలో ఆయన పుట్టడం, ధనుర్రాశిలో పుట్టడము, నక్షత్రాధిపతి శుక్రుడు ఎవరం భోగభాగ్యాలు ఇచ్చే నక్షత్రం అవడం, అదేవిధంగా దశమ క్షేత్రంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మంచి పేరు ప్రతిష్టలతో కానీ, అదేవిధంగా లగ్నంలో రవి ఉచ్చస్థితి ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టలు కూడా మన భారతదేశాన్ని తీసుకురావడం, అదేవిధంగా దశమ క్షేత్రం అంటే కర్మస్థానంలో అంటే ప్రత్యేకించి క్రీడారంగంలో ఉన్న వారికి దశమ క్షేత్రంలో కుజుడు ఉచ్చస్థితిలో కానీ ఉంటే మాత్రం మహా అద్భుతంగా ఆయనకు ఉన్నస్థితి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ విధంగా కుజుడు ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం వల్ల ఆయన మన దేశానికి మంచి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రతిష్ట తీసుకుని వచ్చి మన దేశ గౌరవాన్ని నిలబెట్టారని చెప్పడానికి పూర్తి అవకాశం ఉంది చెప్తామండి. 1990లో ఆయన తొలి సెంచరీ చేశారు ఆగస్టులో. సో ఈ సెంచరీ ప్రభావం ఆయన కెరియర్లో ఈ ఇయర్ ప్రభావం కూడా ఎలా ఉందో చెప్తారా? అద్భుతంగా ఉందండి. యాక్చువల్లీ 1990 అనేసరికి అప్పటికి ఆల్రెడీ ఆయన చంద్రమహాదశలో ఉన్నారు. చంద్రమహాదశలో మనం చాలాసార్లు చెప్పుకుంటాం, గజకేశ్వరి యోగ గురించి మాట్లాడుకుంటాం. చంద్రుడి యొక్క అంతర్దశ గురుడి యొక్క ప్రభావం 1990 మార్చిలో ఆయనకు మొదలైంది. అక్కడ నుండి ఒక సంవత్సరం కాలం అంటే ఆల్మోస్ట్ 14 నెలలు పూర్తిగా ఆ యోగంలో ఆయన ఉన్నారు కాబట్టి సో అది ఒక మైలురాయి కింద ఆయనకు చెప్పడానికి పూర్తి అవకాశం ఉంది. ఇక్కడ గురు చంద్రుల యొక్క కలయిక వలన ఒక గజకేశ్వరి యోగ కారణంగా ఏంటంటే ఆయన పేరు ప్రతిష్టలతో గౌరవాన్ని కూడా మొదలుపెట్టే మొదట అంశంగా ఆ రెండు కాంబినేషన్ మనం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి 1990 మార్చి తర్వాత నుండి 1991 జూలై లోపల ఆయనకు అందరి దృష్టిలో పడేటట్టుగా అన్ని విధాలుగా మంచి పేరు వచ్చింది చెప్పడానికి అవకాశం ఉందండి. ఇక మనం చూస్తే 1994లో సెప్టెంబర్ 27 ఆస్ట్రేలియాతో తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో విజయం కూడా సాధించారు. సో ఈ విజయం ఆయన కెరీర్కి ఎలాంటి పునాదినిచ్చింది? యాక్చువల్లీ అస్ట్రాలజికల్గా మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు 94 ఆ సమయంలో సెప్టెంబర్ సమయంలోని చంద్రుడి యొక్క అంతర్దశ కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. ఇక కేతు ఉన్నాడు ఈయన లగ్నం నుండి తృతీయ స్థానం విక్రమ స్థానంలో కమ్యూనికేషన్ రంగంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ రంగంలో మంచి ఉన్నస్థితి వెళ్ళడానికి కేతు విక్రమంగా మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వన్డేలోనే ఆయన మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం కలిగింది. కేతు కూడా ఇక్కడ పాజిటివ్గా పనిచేస్తున్నాడు ఈయనకి. సో ఆ రకంగా చూస్తున్న 94 జూలై నుండి ఆల్మోస్ట్ 95 జనవరి ఫిబ్రవరి వరకు కూడాను దాని యొక్క ఇంపాక్ట్ అనేది పూర్తిగా ఉండి అది ఇంకొక సెకండ్ స్టెప్ కింద ఆయన లైఫ్లో వన్డేలోని మొట్టమొదటి స్టెప్ కింద ఆయనకి కనబడడానికి అవకాశం. 1995లో అంజలితో వివాహం జరిగింది. సో ఆ ఇయర్ ఎలా ఉంది, అలాగే వివాహ జీవితం గురించి కూడా మాకు చెప్తారా? ఇక్కడ మనకు శుక్రుడు యొక్క ఆధిపత్యం మనం చెప్పాం కదా, 95 జనవరి తర్వాత కేతు వెళ్ళి శుక్రుడు వచ్చాడు. శుక్రుడు రాగానే శుక్రుడు అన్నా ఇంటి ఇల్లాలన్నా ఇంటి భోగం అన్నా అంతా ఒకటే కాబట్టి ఇక్కడ వీనస్ వస్తూనే ఆయన జీవితంలో కూడా వీనస్ ఎంటర్ అయింది. అదొక ప్లస్ పాయింట్. ఆయనకి బాగా కలిసి వచ్చింది. ఆమె యొక్క జాతకం కూడాను మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్గా తయారవడానికి కారణం కూడా ఆమె యొక్క ఎంట్రీ అని మనం పూర్తిగా చెప్పవచ్చు. ఇక్కడ స్త్రీ మూలక ధనలాభం అంటారు కానీ ఇక్కడ స్త్రీ మూలకంగా కూడా ఆయనకు అధికంగా అదృష్టాన్ని కలిసి వచ్చిందని మనం పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉంది. 1996లో వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించారు. సో ఈ ఇయర్ లో ఎలా ఉందో చెప్తారా? ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం 95లో మ్యారేజ్ జరిగిన తర్వాత ఆమె వల్ల కలిసి వచ్చిందని చెప్పని ఈ అదృష్టంతో ఆయన జీవితంలోని బేసిక్గా అంటే శుక్రుడు అనేవాడు ఎంట్రీ అయినప్పటి నుండి మంచి యోగాన్ని ఇచ్చాడు ఆయనకి. సో ఆ విధంగా ఇంటి ఇల్లాలు వచ్చిన తర్వాత ఆయనకు బాగా కలిసి వచ్చింది చెప్పడానికి పూర్తి అవకాశం ఉంది. ఇది 96 అక్టోబర్ వరకు కూడా శుక్రుడు యొక్క ప్రభావం ఉంది. ఆ ప్రభావం వల్ల కూడా ఆయనకి 96లో మీరు అన్నట్టుగా అత్యధిక పరుగులు తీసుకురావడం కానీ మంచి పేరు తీసుకురావడం అంటే అది నెంబర్ 1 బ్యాట్స్మెన్గా కూడా ఒక పేరు సంపాదించుకోవడానికి అవకాశం కలిగింది. అది ఫాలోడ్ బై రవి కూడా నెక్స్ట్ ఫాలోడ్ బై రవి యొక్క ప్లానెట్ కూడా వచ్చింది. కాబట్టి మనం చెప్పుకున్న లగ్నాల్లో మేష లగ్నంలో ఉచ్చస్థితిలో రవి ఉన్నాడని. సో ఆ రవి వచ్చిన తర్వాత కూడా 96 నుండి మనం 97 మార్చి వరకు తీసుకున్నా కూడాను మోస్ట్ సక్సెస్ఫుల్ మాదిరిగా అది మంచి పేరు సంపాదించిన వాడుగా మంచి ఉన్నస్థితికి వెళ్ళేట్టుగా, అదే కాకుండా మంచి ఒక రకంగా చెప్పాలంటే అవార్డులు కానీ రివార్డులు ఇలాంటివన్నీ కూడా రావడానికి కూడా పూర్తి అవకాశం రవి అనేవాడు స్టాటస్ ఇస్తాడు. కాబట్టి ఆయన ఏం చదువుకున్నారన్నది ముఖ్యం కాదు, ఆయన భారతదేశంలో ఎంత గొప్ప పేరు సంపాదించి గౌరవ పదాన్ని పొందాడు అనేది ఇక్కడ రవి వచ్చిన ప్రతిసారి చూపిస్తాడు ఆయనకి. ఇక్కడ రవి అనేవాడు 96 అక్టోబర్ తర్వాత వచ్చిన తర్వాత 97 మార్చి ఫిబ్రవరి వరకు ఉన్నాడు. కాబట్టి 96-97 కాలంలోని ఆయనకి అలాంటి గౌరవపరమైన అవార్డులు కూడా రావడానికి పూర్తి అవకాశం ఉంది. కాబట్టి మనం అదే విధంగా చూసుకున్నాం. ఆయనకు 97లో ఖేల్ రత్న అవార్డు కూడా ఆయనకి వచ్చింది. కాబట్టి దీనికి కూడా కారణం అక్కడ రవి యొక్క ప్రభావాన్ని మనం పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉందండి.